చివరిగా మనం అనుకున్న విషయం, సరి అయిన జ్ఞానం పెరిగితే, ఎరుక పెరిగితే ఈ విడితనం వైపు నడకమాని విడితనపు ఆలోచనలు తగ్గి అజ్ఞానము తొలగి శాశ్వత తత్వంతో నిండిన శాంతి వైపు నడవడం మొదలవుతుంది. ఆ శాంతిని తిరిగి పొందడం వీలవుతుంది అని. తిరిగి పొందడం వీలవుతుందని అంటే పోగొట్టుకున్నాం అటు ఇటు తిరిగి, దాన్ని మళ్ళీ పొందాలి అంటే ఈ సరైన జ్ఞానం పెరిగి ఎరుక పెరిగి విడితనం వైపు నడకమాని విడితనపు ఆలోచనలు తగ్గినప్పుడు, అజ్ఞానం తొలగినప్పుడు శాశ్వత తత్వంతో నిండిన శాంతిని తిరిగి పొందగలము అని యాన్ బెసెంట్ గారు చెప్పిన విషయాన్ని చివరిగా మనం అనుకున్నాం. ఆవిడ చెప్పినట్టు ఈ విషయములు ఏవైతే ఇంట్రడక్షన్ అనే ఒక భాగంలో పొందుపరిచిందో అవి కొద్దిగా అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయాలే. ఎందుకంటే కొద్దిగా మనస్సు కంప్లీట్గా దాని మీద పెట్టకపోతే, దానిని గురించి విశ్లేషిస్తూ ఆలోచిస్తూ అర్థం చేసుకోకపోతే అంత ఈజీగా అర్థమయ్యాల్సిన విషయాలు కావు. మొట్టమొదట ఆవిడ ఏం చెప్పిందంటే, ద సెల్ఫ్ యాజ్ నోయర్ అంది. ద సెల్ఫ్ యాజ్ నోయర్, స్వీయత, నిజమైన నా ఉనికిని తెలుసుకునే వాని గురించి మాట్లాడుతోంది ఆవిడ. ద సెల్ఫ్ యాజ్ నోయర్, సెల్ఫ్ అంటే స్వీయత. దీనికి మారుగా మనం అన్ని సెల్ఫ్స్ కలిపిన దానిని ఊర్ధ్వ స్వీయత లేకపోతే మూల కారణం పైన స్వీయత అని మనం వ్యవహరిద్దాం ఈ లెసన్లో ఆర్ ఈ పాఠంలో లేకపోతే ఈ చదువుకునే క్రమంలో. ఒకటి మన స్వీయత, దాన్ని మామూలు స్మాల్ ఎస్తో నార్మల్గా రాసే స్వీయత సెల్ఫ్. ఆ సెల్ఫ్ తెలుసుకునేవాడిగా, నిజమైన ఉనికిని, నా ఉనికిని తెలుసుకునేవాడిగా వాడి గురించి ఆవిడ మాట్లాడుతోంది. సరే, సో విల్ ఫస్ట్ స్టడీ ది ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ గో టు ది Telugu explanation. In studying the nature of man, we separate from the vehicles which he uses, the living self. In studying the nature of man, we separate the vehicles which he uses from the living self, from the garments with which he is clothed. In studying the nature of man, we separate the vehicles from which he uses, the living self, and from the garments with which he is clothed. The self is one, however varying may be the forms of his manifestation when working through and by means of the different kinds of matter. So మనిషి యొక్క స్వాభావికతని అధ్యయనం చేయాలంటే మనిషి ఉపయోగించే శరీరాల నుంచి విడిచేసి లేక విడగొట్టి చూడాలి అని చెబుతోంది ఆవిడ. మనం వాడుతున్న శరీరాలే మనము అనే ఒక భ్రమలో ఉన్నాం కాబట్టి మనిషి యొక్క నిజమైన స్వాభావికతని, నేచర్ని అర్థం చేసుకోవాలంటే, అధ్యయనం చేయాలంటే మనిషి ఉపయోగించే శరీరాల నుంచి విడగొట్టి చూడాలి. అప్పుడు జీవిస్తున్న స్వీయత, కొన్ని వస్త్రములు ధరించి ఉన్నది, కొన్ని తొడుగులు తొడుక్కుని ఉన్నది అనే విషయం అర్థమవుతోంది అని చెప్పింది. ఇన్ స్టడీయింగ్ ద నేచర్ ఆఫ్ మ్యాన్ వీ సపరేట్ ది వెహికల్స్ which he uses from the living self. Actually from ముందర ఉంది టెక్స్ట్ లో, అది సరిగ్గా ఫ్రమ్ ది లివింగ్ సెల్ఫ్ అని మాట్లాడితే ఆర్ పలికితే సరిగ్గా అర్థం అవుతోంది. ఇన్ స్టడీయింగ్ ద నేచర్ ఆఫ్ మ్యాన్ వీ సపరేట్ ది వెహికల్స్ విచ్ హీ యూజెస్ ఫ్రమ్ ద లివింగ్ సెల్ఫ్. ఈ ఫ్రమ్ ముందర ఎక్కడో ఉంది, ఫ్రమ్ ద వెహికల్స్ అని ఉంది. దాన్ని నేను మార్చి సరైన ప్లేస్లో, నాకు అర్థమయ్యే ప్లేస్లో పెట్టా. అండ్ లివింగ్ సెల్ఫ్ ఫ్రమ్ ద గార్మెంట్స్ with which he is clothed. ఏ అయితే తొడుగులు వస్త్రములు ధరించాడో వాటి నుంచి కూడా తను ఆ లివింగ్ సెల్ఫ్ని గుర్తించాలి అని. ద సెల్ఫ్ ఈజ్ వన్, however varying may be the forms of his manifestation when working through and by means of the different kinds of matter. It is of course true that there is but one self in the fullest sense of the word, that as rays flame forth from the sun, the selves that are the true men are but rays of the supreme self, and that each self may whisper, I am he. It is of course true that there is but one self in the fullest sense of the word. The self is one, however varying may be the forms of the manifestations when working through and by means of the different kinds of matter. It is of course true that there is but one self
in the fullest sense of the words, that as rays flame forth from the sun, the selves that are the true men are but rays of the supreme self, and that each self may whisper, I am he. ఇది ఒక పెద్ద సెంటెన్స్. అన్నిటికీ మూలమైన అసలైన స్వీయత ఒక్కటిగానే ఉంది, ఒక్కటిగానే ఉంటోంది. అన్నిటికీ మూలమైన అసలైన స్వీయత ఒకటిగానే ఉంది. సృష్టి క్రమంలో వేరు రూపాలు ధరించి ఉంది. వేరు రూపాల్లో ఆ స్వీయత యొక్క అంశ ప్రవేశపెట్టబడింది. సృష్టి క్రమంలో వేరు రూపాలు ధరించి ఉంది. వేరు పదార్థములను అంటే మ్యాటర్ని ఆధారం చేసుకుని ఆ మూలమైన స్వీయత పనిచేస్తోంది. అంటే రూట్ ఏదైతే అన్నిటికీ మూలమో, అన్ని సెల్వ్స్ కలిపిన స్వీయత పనిచేస్తోంది అని. అన్నిటికీ మూలమైన, అన్నిటికీ ఆధారమైన అసలైన స్వీయత ఒకటిగానే ఉంది. సృష్టి క్రమంలో వేరు రూపాలు ధరించి కనిపిస్తోంది. వేరు పదార్థములను అంటే మ్యాటర్ని ఆధారం చేసుకొని ఆ మూలమైన స్వీయత, ఆ ఊర్ధ్వ స్వీయత పనిచేస్తోంది. మూల లేక ఊర్ధ్వ అన్నిటికీ కారణభూతమైన స్వీయత అనేది ఒకటే ఉంది. సమగ్రంగా మాటల సారాన్ని గ్రహిస్తే ఒక శక్తే అన్నిట్లో భాషిస్తోంది అని మనకు అర్థమవుతోంది. ఎలాగైతే సూర్యునిలోంచి కిరణాలు వెలుగుతో నిండి ప్రసరిస్తున్నాయో, ఆవిడ ఫైర్ అంది, నేను వెలుగు అని మార్చా. ఎలాగైతే సూర్యునిలోంచి కిరణాలు వెలుగుతో నిండి ప్రసరిస్తున్నాయో, అలాగే ఇన్ని ప్రాణములతో నిండిన స్వీయతల రూపాలు ఆ మహత్తరమైన స్వీయతతో నిండిన ఆ శక్తి కిరణాలు. ఎలాగైతే సూర్యునిలోంచి కిరణాలు వెలుగుతో లేకపోతే అగ్ని కణములతో నిండి ప్రసరిస్తున్నాయో, అలాగే ఇన్ని ప్రాణములతో నిండిన స్వీయతల యొక్క రూపాలు ఆ మహత్తరమైన స్వీయతతో నిండిన ఆ శక్తి కిరణాలు. ఈ విడిగా ప్రాణంతోనున్న స్వీయత నేనే భగవంతుడిని అని రహస్యంగా చెవిలో చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. బట్ ఫర్ అవర్ ప్రెసెంట్ పర్పస్ టేకింగ్ ఎ సింగిల్ రే we may assert in its separation. But for our present purpose, taking a single ray, we may assert also in its separation its own inherent unity, even though this be hidden by its form. ఈ విడిబడిన కిరణము ఒక రూపంలో ఇమిడి కనిపిస్తున్న ఈ కిరణం ఆ మహత్తర స్వీయతతో స్వతహాగా కలిసి ఉంది. ఇన్హెరెంట్ యూనిటీ, స్వతహాగా కలిసి ఉన్నది. ఈ విడిబడిన కిరణం కూడా దాని మూలం ఒకటే అని చెబుతోంది. విడిబడిన కిరణము ఒక రూపంలో ఇమిడి మనకు కనిపిస్తున్న రూపంలో ఉంది కాబట్టి మనం విడిపోయింది అని మనం అనుకుంటున్నా ఈ కిరణము ఆ మహత్తర స్వీయతతో స్వతహాగా ఇన్హెరెంట్ గా కలిసి ఉంది. వి మే అసర్ట్ అంటే ఒక్కడి నుంచి చెప్పచ్చు, ఇది సపరేట్ అయి కనపడుతున్నా, వేరే రూపంలో కనపడుతున్నా, స్వతహాగా కలిసి ఈ మహత్తర శక్తి భాషిస్తోంది లేకపోతే ఉంటోంది అనే విషయం ఆవిడ చెబుతోంది. బట్ ఫర్ అవర్ ప్రెసెంట్ పర్పస్ టేకింగ్ ఎ సింగిల్ రే, ఒక కిరణాన్ని కనుక మనం గమనిస్తే, we may assert also in its separation its own inherent unity, even though this be hidden by its forms. రూపము ధరించింది కాబట్టి ఈ విడిపడిన కిరణము వేరేగా ఉంది అన్నట్టుగా కనిపిస్తోంది, కానీ ఇది స్వతహాగా ఆ మహత్తర శక్తితో కలిసి ఉన్నదే. కాన్షియస్నెస్ is a unit and the division we make in it are either made for purposes of study or illusions due to the limitation of our perceptive power by the organs through which it works in the lower worlds. Consciousness is a unit and the divisions we make in it are either made for the purpose of study or illusions due to the limitations of our perceptive power by the organs through which it works in the lower worlds. అంటే ఈ చైతన్యము, చేతనత్వ శక్తి, కాన్షియస్నెస్, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా మనం విభజించి చూస్తున్నాము. అర్థం చేసుకోవడానికి, అధ్యయనానికి విభజించి చూస్తున్నాము. నిజానికి ఈ కాన్షియస్నెస్ కూడా ఒక్కటే, అన్నిట్లోనూ చైతన్యం నిండి ఉంది. విడిగా చూడడం అనేది
నిజానికి ఒక భ్రమతో కూడిన విషయము. ఎందుకంటే ఏ అవయవాలతో మన కింది ప్రపంచంలో పనిచేస్తున్నామో వాటికి ఈ చైతన్యాన్ని గ్రహించే శక్తి, అవగాహన చేసుకునే శక్తి, దానికి పరిమితులు ఉన్నాయి అని చెబుతోంది. చైతన్యము, చేతనత్వ శక్తిని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా విభజించి చూస్తున్నాము. నిజానికి అది ఒకటే, అది కూడా ఒకటే. స్వీయత ఒకటే అని చెప్పింది కదా, మహత్తరమైన స్వీయత ఒకటి. దాంట్లో విడిపడిన కిరణాలు వేరే రూపాలు ధరించి ఉన్నాయి, కానీ అవి కూడా ఆ మహత్తర స్వీయతకే చెందినవి, ఒకటే ఉంది అని చెప్పింది. ఇప్పుడు నౌ షీఈస్ టాకింగ్ అబౌట్ కాన్షియస్నెస్. చైతన్యము లేకపోతే చేతనత్వ శక్తిని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా మనం విభజించి చూస్తున్నాము, విడగొట్టి చూస్తున్నాము. నిజానికి ఆ కాన్షియస్నెస్ కూడా, ఆ చైతన్యము కూడా, ఆ చేతనత్వ శక్తి కూడా ఒక్కటిగానే ఉన్నది. అన్నిట్లోనూ, అన్ని రూపాల్లోనూ చైతన్యం నిండి ఉంది. విడిగా చూడడం అనేది నిజానికి మనం కల్పించుకున్న ఒక భ్రమ. ఎందుకంటే ఏ అవయవాలతో మన కింది ప్రపంచంలో పనిచేస్తున్నామో ఆ అవయవాలకి, వాటికి ఈ చైతన్యాన్ని గ్రహించే శక్తి, అవగాహన చేసుకునే శక్తికి పరిమితులు ఉన్నాయి కాబట్టి. సో ఇది ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా ఫాలో కాండి. ఎందుకంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని కష్టమైన సంగతులు ఆవిడ చెప్పింది. విషయం అంత ఈజీగా అర్థం కాదు. ఇది కూడా మనసు పెట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. ఒకటి స్వీయత గురించి చెప్పింది, మహత్తర స్వీయత గురించి చెప్పింది, తర్వాత కాన్షియస్నెస్ గురించి చెప్పింది. కాన్షియస్నెస్ కూడా ఒకటే, చైతన్యం అంతా కూడా ఒకటే. మనం విడిగొట్టి చూస్తున్నాం ఎందుకంటే మనకు అర్థం అవడానికి. మనకున్న ఏవైతే దేంతో అర్థం చేసుకుంటామో ప్రపంచంలో మనం జీవిస్తూ, దానికి అవగాహన శక్తికి పరిమితులు ఉన్నాయి కాబట్టి విడగొట్టి చూస్తున్నాం. ఈ విడగొట్టడం అనేది ఒక భ్రమ అని చెబుతోంది. ది ఫ్యాక్ట్ దట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రొసీడ్స్ severally from his three aspects of knowing, willing and energizing. The fact that the manifestation of the self proceed severally from his three aspects of knowing, willing and energizing. ఏమిటంటోంది, చాలా ఇంపార్టెంట్ విషయం చెబుతోంది. ఆ మహత్తరమైన స్వీయత యొక్క మూడు అంశాలైన జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తులను మేళవించి సృష్టి క్రమం సాగుతోంది, మేనిఫెస్టేషన్ అంతా సాగుతోంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది ఆవిడ. ది ఫ్యాక్ట్ దట్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రొసీడ్ సెవరలీ ఫ్రమ్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ నోయింగ్, willing and energizing, from which arise severally thoughts, desires and actions, must not bind us to the other facts that there is no division of substance. The whole self knows, the whole self wills, the whole self acts. ఇంత సెంటెన్స్, ఒకటే సెంటెన్స్ ఇది. సరే, నేను విడగొట్టి చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ మహత్తర స్వీయత యొక్క మూడు అంశాలైన జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తులను మేళవించి సృష్టి క్రమం సాగుతోంది. పై మూడు అంశాలలో అంటే జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తులలో ఆలోచనలు జ్ఞానానికి సంబంధించినవి, కోరికలు ఇచ్ఛకి సంబంధించినవి, కర్మలు క్రియకి సంబంధించినవి, అవి పుడుతున్నాయి. పై మూడు అంశాలతో ఆలోచనలు, కోరికలు, కర్మలు పుడుతున్నాయి. అంటే చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం, కోరికలు కోరుతున్నాం, అలాగే తెలుసుకుంటున్నాం. ఇవన్నీ తెలుసుకునేది ఈ మూడు ప్రధానంగా శక్తులు ఉన్నాయి కాబట్టి ఆ మహత్తరమైన స్వీయతలో ఈ భాగాలు. ఏమిటి ఆ భాగాలు? జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తులు. వీటిని మేళవించి ఇవన్నీ కలిపే సృష్టి క్రమం సాగుతోంది. కాబట్టి ఈ అంశాల్లోంచి ఆలోచనలు పుడుతున్నాయి, దానికి మూలం ఏమిటంటే జ్ఞానము, కోరికలు పుడుతున్నాయి, దానికి మూలం ఏమిటంటే ఇచ్ఛ, కర్మలు పుడుతున్నాయి, దానికి మూలం ఏమిటంటే క్రియాశక్తి. ఇలా పుడుతోంది. ఈ మూడు విడివిడిగా ఉన్న విషయాలుగా మనం అర్థం చేసుకోనక్కర్లేదు. ఇది విడిగా ఉందేమో, జ్ఞానం విడిగా ఉంది, ఇచ్ఛాశక్తి విడిగా ఉంది, క్రియాశక్తి విడిగా ఉంది అని అనుకోక్కర్లేదు. సృష్టి అంతా ఒకటే, శక్తులన్నీ ఒకటే, కాన్షియస్నెస్ అంతా ఒకటే, ఆ మహత్తర స్వీయత అంతా ఒకటే. ఈ వన్నెస్ గురించే మనం పాటుపడుతున్నాం. కాబట్టి ఈ మూడు విడివిడిగా ఉన్న విషయాలుగా మనం అర్థం చేసుకోనక్కర్లేదు. అర్థం చేసుకోనక్కర్లేదు అంటే కలిపే చూడాలి ఎప్పుడూను అని. ఊర్ధ్వ స్వీయతకి మూడు శక్తులు పరిచయం ఉన్నవే. అంటే ఒకదాంతోనే పనిచేస్తుంది, రెండు పనిచేయదు అని కాకుండా ఊర్ధ్వ స్వీయతకి మూడు శక్తులు పరిచయం ఉన్నవే. మూడు శక్తులు కలిసే పనిచేస్తాయి.
వాటి యొక్క పనిచేసే విధానం విడివిడిగా కాకుండా కలిసే పనిచేస్తాయి. ఈ విషయం తర్వాత చెప్పింది ఆవిడ. ఫ్రమ్ విచ్ సెల్ఫ్ నోస్ ద సెల్ఫ్ విల్, రైట్, ఇది అయిపోయింది. నార్ ఆర్ ద ఫంక్షన్స్ హోల్లీ సెపరేటెడ్. వెన్ హీ నోస్ హీ ఆల్సో యాక్ట్స్ అండ్ విల్స్. వెన్ హీ యాక్ట్స్ హీ ఆల్సో నోస్ అండ్ విల్స్. వెన్ హీ విల్స్ హీ ఆల్సో యాక్ట్స్ అండ్ నోస్. ఒకటి ఉన్నప్పుడు రెండోది ఉంది, రెండోది ఉన్నప్పుడు మూడోది ఉంది, మూడు ఉన్నప్పుడు మూడు ఉన్నాయి. ఈ విషయం చెబుతోంది. మనిషిలో కూడా ఉంది, ఆ స్వీయత, ఆ మహత్తర శక్తిలో కూడా ఉంది. నార్ ఆర్ దీస్ ఫంక్షన్స్ హోల్లీ సెపరేటెడ్. ఎప్పుడు వీటిని విడదీసి ఎక్కడా ఉంచబడలేదు. వెన్ హీ నోస్, ఒక మనిషికి జ్ఞానం వచ్చింది అంటే ఆ జ్ఞానం ద్వారా తను కర్మల క్రియేషన్కి వెళుతున్నాడు. అలాగే ఇచ్ఛాపూర్వకమైన కోరికలను కోరుతున్నాడు. కాబట్టి మూడు శక్తులు కలిసే మానవుల్లో ఉన్నాయి. ఒకటి చేస్తే ఇంకోటి, ఇంకోటి చేస్తే ఇంకోటి, రెండు చేస్తే మూడు, అన్నీ కలిసే అతను వీటిని పొందుతున్నాడు, వీటి సహాయంతో జీవిస్తున్నాడు అని చెబుతోంది. వెన్ హీ విల్స్ హీ ఆల్సో యాక్ట్స్ అండ్ నోస్. కాబట్టి ఏ ఒక శక్తి విడిగా మానవుడిలో కానీ ఊర్ధ్వస్వీయతలో కానీ లేదు. వన్ ఫంక్షన్ ఈజ్ ప్రిడామినెంట్ and sometimes to such an extent as to wholly veil the others. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక శక్తి ప్రిడామినెంట్గా, ప్రధానంగా పనిచేస్తోంది, మిగతా శక్తులు కొంత కప్పబడినట్టుగా, కొంత తెర కప్పబడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆర్ సృష్టిలో అలా జరుగుతూ ఉంటుంది. వన్ ఫంక్షన్ is predominant and sometimes to such an extent as to wholly veil the others. మిగతా రెండింటిని ఒక తెర వేసి కప్పినట్టు, ఒక శక్తితోనే ఎక్కువగా పనిచేస్తున్నట్టు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకి. బట్ ఈవెన్ ఇన్ ద ఇంటెన్సెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నోయింగ్, ద మోస్ట్ సెపరేట్ ఆఫ్ ద త్రీ, దెర్ ఈస్ ఆల్వేస్ ప్రెసెంట్ latent energizing and a latent willing, discernible as present by careful analysis. So ilanti sandarbhaలలో కూడా, but even in the intensest concentration of knowing, చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి తెలుసుకునే జ్ఞాన ప్రక్రియలో ఉన్నప్పుడు కూడా the most separate of the three, there is always present a latent energizing and a latent willing. సో పరీక్షగా జాగ్రత్తగా చూస్తే మనకేం తెలుస్తాయంటే, ఒక అంశ ప్రధానంగా పనిచేస్తూ మిగతా రెండు అంశాలు వాటి యొక్క శక్తి కొంత మేరకు కప్పబడి ఉన్నాయేమో అనిపించవచ్చు, అచేతనంగా ఉండొచ్చు. పరీక్షగా జాగ్రత్తగా చూస్తే మూడు అంశాలు, వాటి శక్తులు ఒక అంశ ప్రధానంగా పనిచేస్తున్న మిగతా రెండు శక్తులు కూడా ప్రస్ఫుటంగా కనపడకుండా ఉన్నా కూడా గుప్తంగా కలిసే ఉండి తమ శక్తులతో పనిచేస్తున్న తీరు మనం గమనించవచ్చు అని చెబుతోంది. సో మళ్ళీ ఇంకోసారి ఇంగ్లీష్ వర్షన్ చదువుతా. Nor are the functions wholly separated. When he knows, he also acts and wills. When he acts, he also knows and wills. When he wills, he also acts and knows. So ఒకటి జరుగుతున్నప్పుడు మిగతా రెండు జరుగుతున్నాయి, కాబట్టి మూడు కలిసే ఉన్నాయనే మాట చెప్పింది. One function is predominant and sometimes to such an extent as to wholly veil the others. But even in the intensest అతి తీవ్రమైన కాన్సన్ట్రేషన్ ఆఫ్ నోయింగ్, చాలా ఏకాగ్రతతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ద మోస్ట్ సెపరేట్ ద త్రీ, ఏదైతే విడిబడి ఆ ప్రయత్నం చేస్తోందో, దేర్ ఈస్ ఆల్వేస్ ప్రెసెంట్ ఎ లేటెంట్ ఎనర్జైజింగ్ అండ్ ఎ లేటెంట్ విల్లింగ్, డిజర్నబుల్ యాజ్ ప్రెసెంట్ బై కేర్ఫుల్ అనాలిసిస్. సో ఇది చెప్పింది ఆవిడ. ఒక అంశ ప్రధానంగా పనిచేస్తూ మిగతా రెండు అంశాలు వాటి యొక్క శక్తి కొంత మేరకు కప్పబడిపోయినట్టు కనిపిస్తున్నా, అచేతనంగా ఉన్నాయేమో అని అనిపిస్తున్నా, పరీక్షగా జాగ్రత్తగా చూస్తే, ఎనలైజ్ చేస్తూ చూస్తే మూడు అంశాలు వాటి శక్తులు ఒక అంశ ప్రధానంగా పనిచేస్తున్నప్పుడు కూడా మిగతా రెండు శక్తులు ప్రస్ఫుటంగా కనపడకపోయినా గుప్తంగా కలిసే ఉండి తమ శక్తులతో కలిసి పనిచేస్తున్న తీరు మనం గమనించాలి అని చెప్పింది. సో ఇది ఫస్ట్ ద సెల్ఫ్ యాజ్ నోయర్ అనే పారాగ్రాఫ్ యొక్క సారాంశం మనం చదివాం. ఇన్ స్టడీయింగ్ ద నేచర్ ఆఫ్ మ్యాన్ we separate the vehicles which he uses from the living self. In studying the nature of man, we separate the vehicles which he uses from the living self from the garments with which he is clothed. The self is one, however, varying may be the forms of his manifestation,
when working through and by means of different kinds of matter. It is of course true that there is but one self in the fullest sense of the word, that as rays flame forth from the sun, the selves, plural, that are true, men are but true rays of the Supreme Self, and that each self, men are but rays of the Supreme Self, and that each self may whisper, I am he. But for our present purpose, taking a single ray, we may assert also in its separation its own inherent unity. Inherent unity. స్వతహాగా ఉన్న కలిసి ఉన్నతనం మనం గుర్తించవచ్చు. ఈవెన్ దో దిస్ హిడెన్ బై ఇట్స్ ఫార్మ్స్. ఈ కలిసి ఉన్నతనం కూడా ఆ ఫామ్ లో కలిసి ఇమిడిపోయి ఉంది కాబట్టి మనం లేదేమో అనుకోవచ్చు, కానీ కలిసే ఉంది అనేది చెబుతోంది ఆమె. కాన్షియస్నెస్ ఈజ్ ఎ యూనిట్ and the division we make in it are either made for purposes of study or are illusions due to the limitation of our perceptive power by the organs through which it works in the lower worlds. The fact that the manifestation of the self proceeds severally from his three aspects of knowing, willing, and energizing, from which arise severally thoughts, desires, and actions, must not bind us to the other fact that there is no division of substance. The whole self knows, the whole self wills, the whole self acts. Nor are the functions wholly separated. When he knows, he also acts and wills. When he acts, he also knows and wills. When he wills, he also acts and knows. One function is predominant, and sometimes to such an extent as to wholly veil the others. But even in the intensest concentration of knowing, the most separate of the three, there is always present a latent energizing and latent willing, discernible. Until we can observe it, discern ante kanapadam, discernible as present by careful analysis. Idi amade ee first paragraph ila cheppindi. మనిషి యొక్క స్వాభావికతను అధ్యయనం చేయాలంటే మనిషి శరీరాల నుంచి విడిచేసి లేక విడగొట్టి చూడాలి. జీవిస్తున్న స్వీయత, లివింగ్ సెల్ఫ్, కొన్ని వస్త్రములు అంటే కొన్ని తొడుగులను తొడుక్కొని ఉంది. అన్నిటికీ మూలమైన అసలైన స్వీయత ఒకటి ఉంది, ఒకటిగానే ఉంది. సృష్టి క్రమంలో వేరు రూపాలు ధరించి కనిపిస్తోంది. వేరు పదార్థములను మ్యాటర్ని ఆధారం చేసుకొని రూపాలు ధరించిన ఆ మూలమైన స్వీయత పనిచేస్తోంది. ఆ రూపాల్లో మూల లేక ఊర్ధ్వ, అన్నిటికీ కారణభూతమైన స్వీయత అనేది ఒకటి ఉంది. సమగ్రంగా మాటల అర్థం చేసుకుంటే ఇది సత్యమని తెలుస్తోంది. ఒక్క ఊర్ధ్వ స్వీయతే అన్నిట్లో భాషిస్తోంది. ఎలాగైతే సూర్యుని కిరణాలు వెలుగుతో నిండి అగ్నికణములతో నిండి ప్రసరిస్తున్నాయో, అలాగే ఇన్ని ప్రాణములతో నిండిన స్వీయతల రూపాలు అంటే సెల్వ్స్ అంది కదా ఆవిడ, అందుకని స్వీయతల రూపాలు, ఆ మహత్తరమైన స్వీయతతో నిండిన ఆ శక్తి కిరణాలు విడిగా ప్రాణంతోనున్న స్వీయత నేనే భగవంతుణ్ణి అని రహస్యంగా చెవిలో చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. విడిపడింది కాబట్టి నేను భగవంతుని సుమా అని తనకి ఆ నిజమైన తత్వానికి తెలుసు కాబట్టి అది చెబుతున్నట్టుగా అనిపిస్తోంది అని. విడిపడిన కిరణం ఒక రూపంలో ఇమిడి కనిపిస్తున్న ఈ కిరణం ఆ మహత్తర స్వీయతతో స్వతహాగా కలిసి ఉంది. ఇన్హెరెంట్ యూనిటీ. విడిపడిన కిరణం ఒక రూపంలో ఇమిడి కనిపిస్తున్న ఈ కిరణం ఆ మహత్తర స్వీయతతో స్వతహాగా కలిసి ఉంది. చైతన్యము, చేతనత్వ శక్తిని కూడా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా విభజించి చూస్తున్నాం కాన్షియస్నెస్ ని. నిజానికి అది కూడా ఒక్కటే, అన్నిట్లోనూ చైతన్యం నిండి ఉంది. విడిగా చూడడం అనేది నిజానికి ఒక భ్రమ. ఏ అవయవాలతో మన కింది ప్రపంచంలో పనిచేస్తున్నామో వాటికి ఈ చైతన్యాన్ని గ్రహించే శక్తి, అవగాహన చేసుకునే శక్తికి పరిమితులు ఉన్నాయి కాబట్టి విడదీసి చూస్తున్నాం, విడిగా చూస్తున్నాం. నిజంగా విడిగా చూడడం అనేది ఒక భ్రమ. సత్యం ఏమిటి అంటే అన్నీ కలిసే ఉన్నాయి. వన్నెస్ అనేది ప్రపంచంలో ఉంది, యూనివర్స్ లో ఉంది అని చెబుతోంది. ఆ మహత్తర స్వీయత యొక్క 3 అంశాలైన జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తులని మేళవించి సృష్టి క్రమం సాగుతోంది. ఆ మహత్తర స్వీయత యొక్క 3 అంశాలైన ఆస్పెక్ట్స్ జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తులను మేళవించి సృష్టి క్రమం సాగుతోంది. పై 3 అంశాలలోంచి, జ్ఞానంలోంచి ఆలోచనలు, ఇచ్ఛాశక్తిలోంచి కోరికలు,
క్రియాశక్తి నుంచి కర్మలు పుడుతున్నాయి. ఈ మూడు విడివిడిగా ఉన్న విషయాలుగా మనం అర్థం చేసుకోనక్కర్లేదు, కలిసే ఉన్నాయి. ఊర్ధ్వ స్వీయతకి మూడు శక్తులు పరిచయం ఉన్నవే, కలిసే ఉన్నాయి కాబట్టి మూడు దానికి తెలుసు అని చెప్పక్కర్లేదు. ఊర్ధ్వ స్వీయతలో భాగాలని చెప్పిన తర్వాత ఈ సెంటెన్స్ కూడా ఆవిడ యాడ్ చేసింది మన కోసం. ఊర్ధ్వ స్వీయతకి మూడు శక్తులు పరిచయం ఉన్నవే, మూడు కలిసే పనిచేస్తాయి, మూడు అంశాలు కలిసే పనిచేస్తాయి. వాటి యొక్క పనిచేసే విధానము విడివిడిగా కాకుండా ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి. ఒక్కొక్కసారి ఒక అంశ ప్రధానంగా పనిచేస్తూ మిగతా రెండు అంశాలు వాటి యొక్క శక్తి కొంత మేరకు కప్పబడినట్టు అనిపించవచ్చు, అచేతనంగా ఉన్నట్టు కనిపించవచ్చు. పరీక్షగా జాగ్రత్తగా చూస్తే మూడు అంశాలు వాటి శక్తులు ఒక అంశ ప్రధానంగా పనిచేస్తున్నా మిగతా రెండు శక్తులు కూడా ప్రస్ఫుటంగా కనపడకున్నా గుప్తంగా కలిసే ఉండి తమ శక్తులతో పనిచేస్తున్న తీరు మనం గమనించవచ్చు. ఇది ఆవిడ చెప్పిన మొదటి పెరా. దెన్ we have called these three the three aspects of the self. We have called these three as three aspects of the self. A little further explanation may help towards understanding. When the self is still, then is manifested the aspect of knowledge, capable of taking on the likeness of any object presented. When the self is concentrated, intent on change of state, then appears the aspect of will. When the self in presence of any object puts forth energy to contact that object, then shows forth the aspect of action. It will thus be seen that these three are not separate divisions of the self, not three things joined into one or compounded, but that there is one indivisible whole manifesting in three ways. Malli osari chaduvutanu so that people who follow English can understand it easily. It is not easy. We have called these, it is not easy, so we have to pay a lot of attention. So I'm requesting people to follow it closely, because these sentences, one, the structure of the sentences is very tough, and the content which are presented in these sentences, contents, are also, we have called these three the three aspects of the self. ఇందాక అనుకున్న మూడు శక్తులు జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తి, knowing, willing, and acting. We have called these three the three aspects of the self. A little further explanation may help towards understanding. When the self is still, then it's manifested the aspect of knowledge, capable of taking on the likeness of any object presented. When the self is concentrated, intent on change of state, then appears the aspect of will. When there is a intent to change the state, then appears the aspect of will. When the self, in presence of any object, puts forth energy to contact that object, then shows forth the aspect of action. It will thus be seen that these three are not separate divisions of the self, not three things joined in one compounded, but that there is one indivisible whole manifesting in three ways. కాబట్టి ఈ ఊర్ధ్వ స్వీయత యొక్క అంశాలుగా మనం జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తుల్ని చెప్పుకున్నాము. ఈ ఊర్ధ్వ స్వీయత యొక్క మూల కారణమైన స్వీయత యొక్క అంశాలుగా మనం జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తుల్ని చెప్పుకున్నాము. కొద్దిగా వివరాల్లోకి వెడితే ఇంకా విషయం బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అని యానా బెసెంట్ గారు చెబుతున్నారు. సో ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఈ విషయాల్ని ఇంకొద్దిగా డీటెయిల్స్లోకి వెళదాము. ఈ మూల కారణమైన స్వీయత కదలికలు లేకుండా స్థిరంగా ఉన్నప్పుడు, ఈ మూల కారణమైన స్వీయత కదలికలు లేకుండా స్థిరంగా ఉన్నప్పుడు జ్ఞానశక్తి సృజింపబడుతోంది. ఈ మూల కారణమైన స్వీయత కదలికలు లేకుండా స్థిరంగా ఉన్నప్పుడు జ్ఞానశక్తి సృజింపబడుతోంది. ఏ వస్తువునైనా తనకి ఎదురుపడిన వస్తువును ఎదుర్కొనే స్తోమత కలిగి ఉంటుంది ఈ జ్ఞానశక్తి. ఏ వస్తువునైనా తనకి ఎదురుపడిన వస్తువును ఎదుర్కొనే స్తోమత కలిగి ఉంటుంది ఈ జ్ఞానశక్తి. ఈ ఊర్ధ్వ స్వీయత మార్పును కాంక్షిస్తున్నప్పుడు, కోరుకుంటున్నప్పుడు ఇచ్ఛాశక్తిగా
పరిణమిస్తోంది. ఈ ఊర్ధ్వస్వీయత మార్పుని కాంక్షిస్తున్నప్పుడు, కోరుకుంటున్నప్పుడు ఇచ్ఛాశక్తిగా పరిణమిస్తోంది. ఈ ఊర్ధ్వస్వీయత ఒక వస్తువు సమక్షంలో, ఈ ఊర్ధ్వస్వీయత ఒక వస్తువు సమక్షంలో కొంత శక్తిని వాడి ఆ వస్తువుని లేక వస్తువుతో సంబంధం పెట్టుకోదలిచినప్పుడు క్రియాశక్తి అనే అంశం ద్వారా కర్మ సృజింపబడుతోంది. కాబట్టి హౌ దీస్ త్రీ హ్యావ్ కమ్ ఇన్ టు బీయింగ్, ఎలా వచ్చాయో చెప్పింది ఆవిడ. కాబట్టి కొంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ నెసెసరీ అని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ ఊర్ధ్వస్వీయత యొక్క అంశాలుగా మనం జ్ఞాన, ఇచ్ఛా, క్రియాశక్తులు చెప్పుకున్నాము. ఇంకొద్దిగా వివరాల్లోకి వెళితే ఈ మూల కారణమైన స్వీయత కదలికలు లేకుండా స్థిరంగా ఉన్నప్పుడు జ్ఞానశక్తి సృజింపబడుతోంది. ఏ వస్తువునైనా తనకు ఎదురుపడిన వస్తువును ఎదుర్కొనే స్తోమత కలిగి ఉంటుంది జ్ఞానశక్తి. ప్రతిదాన్ని అది చూడగలదు, అండర్స్టాండ్ చేసుకోగలదు. అది జ్ఞానశక్తికి ఉన్న క్వాలిటీ. ఈ ఊర్ధ్వస్వీయత మార్పుని కాంక్షిస్తున్నప్పుడు, చేంజ్న కాంటెంప్లేట్ చేస్తున్నప్పుడు, ఈ ఊర్ధ్వస్వీయత మార్పుని కాంక్షిస్తున్నప్పుడు, కోరుకుంటున్నప్పుడు ఇచ్ఛాశక్తిగా పరిణమిస్తోంది. ఈ ఊర్ధ్వస్వీయత ఒక వస్తువు సమక్షంలో కొంత శక్తిని వాడి ఆ వస్తువుని లేక వస్తువుతో సంబంధం పెట్టుకోదలిచినప్పుడు క్రియాశక్తి అనే అంశ ద్వారా కర్మ సృజింపబడుతోంది, యాక్షన్ సృజింపబడుతోంది. ఈ మూడు అంశాలు పైన చెప్పిన జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తులు విడివిడిగా ఉన్న ఆ ఊర్ధ్వస్వీయతతో భాగాలు కాదని, మూడు కలిపి ఏర్పడిన శక్తి ఒక విడదీయలేని ఏకమైన సంపూర్ణమైన సమగ్రమైన శక్తి అని మనం అర్థం చేసుకోవాలి. మూడు విధాలుగా, 3 ways, మూడు విధాలుగా సృజింపబడిందని అర్థం చేసుకోవాలి. ఒకటే శక్తి మూడు విధాలుగా జ్ఞానము, ఇచ్ఛ, క్రియ 3 ways లో పనిచేస్తోంది, 3 దారుల్లో పనిచేస్తోంది. దాని మూలం ఒకటే. మళ్ళీ అన్నీ కలిపి ఒకటే అనే విషయం మళ్ళీ తిరిగి చెబుతోంది. కాబట్టి ఈ మూడు అంశాలని అర్థం చేసుకునేందుకు కదలికలు లేకుండా స్థిరంగా ఉన్నప్పుడు జ్ఞానశక్తి, ఈ ఊర్ధ్వస్వీయత మార్పును కాంక్షిస్తున్నప్పుడేమో ఇచ్ఛాశక్తి, అలాగే ఏదోనా వస్తువుతో సంబంధం పెట్టుకోవాలి అని కొంత తన శ్రమని వాడుతున్నప్పుడు, కొంత శక్తిని వాడుతున్నప్పుడు అప్పుడు కర్మ సృజింపబడుతోంది. కాబట్టి ఈ మూడు అంశాలు విడివిడిగా ఉన్న ఆ ఊర్ధ్వస్వీయతలో భాగాలు కాదని, అంటే డివిజిబుల్ ఎలిమెంట్స్ కాదని, కాంపౌండెడ్ కాదని, అంటే మూడు కలిపితే ఏర్పడినది కాదని, అది స్వతహాగానే కలిసి ఉన్నాయి. అవి ఆ ఊర్ధ్వస్వీయతలో విడివిడి భాగాలు కాదని, మూడు కలిపి ఏర్పడిన శక్తి ఏకమైన, సంపూర్ణమైన, విడదీయలేని సమగ్రమైన శక్తి. ఈ శక్తి మూడు విధాలుగా, మూడు దారులలో, త్రీ వేస్ అని చెప్పింది కాబట్టి దారి అన్నాను. దారి అంటే మనం నడిచే దారి కాదు, మూడు విధాలుగా సృజింపబడిందని అర్థం చేసుకోవాలి అని చెబుతోంది. సో దిస్ ఇస్ one side of the picture. And now it is not easy to clarify the fundamental conception of the self. It is not easy to clarify the fundamental conception of the self further than by his mere naming. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి ఒక పేరు పెడతాం కదా, అలా పేరు పెడితేనే అర్థం చేసుకోవచ్చేమో. నిజంగా విప్పి చెప్పాలంటే, విడదీసి చెప్పాలంటే ఈ మౌలిక సూత్రాన్ని, ఈ మౌలిక విషయాన్ని చాలా కష్టమైన పని అని చెబుతోంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు క్లారిఫై ద ఫండమెంటల్ కన్సెప్షన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్దర్ దాన్ బై మియర్ నేమింగ్. దానికి ఒక పేరు పెట్టి మటుకే మనం దాని గురించి అర్థం చేసుకోగలం. కానీ ఈ మౌలిక సూత్రాన్ని, మౌలిక ఐడియాని, మౌలిక విషయాన్ని ఇంకా ఫర్దర్గా చెప్పాలంటే కొద్దిగా కష్టతరమైన పనే అని చెబుతోంది. ద సెల్ఫ్ ఈజ్ దట్ conscious feeling. The self is that conscious feeling, ever existing one, that in each of us knows himself as existing. The self is that conscious feeling, ever existing one, that in each of us knows himself as existing. So is sviyata, self is conscious, that conscious feeling, ever existing one, that in each of us knows himself as existing. No man can ever think of himself as non-existent. No man
can ever think of himself as non-existent or formulate himself to himself in consciousness as I am not. ఇది జరగదు అని. No man can ever think of himself as non-existent or formulate himself to himself in consciousness as I am not. As Bhagavan Das has put it, he is someone who worked along with Dr. Anne Besant, a resident of Varanasi. In Bhagavan Das' daughter-in-law or great daughter-in-law is still working, and she is very active. She oversees the hostel and all those things. Pushpa, madam. As Bhagavan Das has put it, the self is the indispensable first basis of life. What did Bhagavan Das say? The self is the indispensable first basis of life. In the words of Vachaspati Mishra, another writer, in his commentary, the Bhamati, that's the name of the book, on the Sharirika Bhashya of Shankaracharya, no one doubts am I or am I not. The self-affirmation, I am, comes before everything else, stands above and beyond all argument. No proof can make it. No proof can make it stronger. No disproof can weaken it. So this is another paragraph of the same subject. It is not easy to clarify the fundamental conception of self further than by his mere naming. The self is that conscious feeling, ever existing one, that in each of us knows himself as existing. No man can ever think of himself as non-existent or formulate himself to himself in consciousness as I am not. As Bhagavan Das has put it, the self is the indispensable first basis of life. In the words of Vachaspati Mishra, in the commentary, the Bhamati on the Sharirika Bhashya of Shankaracharya, no one doubts am I or am I not. The self-affirmation, I am, comes before everything else, stands above and beyond all argument. No proof can make it stronger, no disproof can weaken it. ఇది రెండవ భాగం, ఆ విషయంలో రెండవ భాగం. ఈ మూల కారణంపైన స్వీయతని ఇంకా బాగా తెలుసుకోవడానికి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత అవరోధాలు ఉన్నాయి. నాకు అంత ఈజీ కాదు, కాబట్టి ఒక పేరు పెట్టి పిలవడం తప్ప అని అంటోంది. ఈ మూల కారణంపైన స్వీయతకి ఒక పేరు పెట్టి గుర్తించడం తప్ప ఇంకా దీని గురించి విషయాలు చెప్పడం కొద్ది కష్టంతో కూడిన పని. ఈ స్వీయత ఒక చేతనత్వంతో నిండిన, ఎప్పటికీ జీవించి ఉండే జీవత్వంతో నిండిన ఒక భావన. ఈ స్వీయత ఒక చేతనత్వంతో నిండిన, ఎప్పటికీ జీవించి ఉండే జీవతత్వంతో నిండిన ఒక భావన. సో దిస్ ఇస్ ఎవర్ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్. ఈ స్వీయత ఒక చేతనత్వంతో నిండిన, ఎప్పటికీ జీవించి ఉండే జీవత్వంతో నిండిన ఒక భావన, ఒక ఐడియా. మనకందరికీ మనం జీవించి ఉన్నామని తెలుసు. ఏ మనిషి జీవిస్తూ తను జీవించడం లేదు అని అనుకోవడం కుదరట్లేదు. ఏ మనిషి జీవిస్తూ తను జీవించడం లేదు అని అనుకోవడం కుదరట్లేదు. తను లేనని, తనకి చేతనత్వం లేదని తనకి తాను నిర్ధారణ చేసుకొని ఒక రూపాన్ని నిర్మాణం చేసుకోవడం కూడా కుదరదు. తను లేనని, తనకు చేతనత్వం లేదని తనకి తాను నిర్ధారణ చేసుకొని ఒక రూపాన్ని నిర్మాణం చేసుకోవడం కూడా కుదరదు. ఫార్ములేటింగ్ ఎ ఫామ్ కుదరదు. అసలు జీవానికి, జీవస్రవంతికి అనివార్యమైన, తప్పించలేని ఆధారం ఈ మూలాధారమైన స్వీయత అని శ్రీ భగవాన్ దాస్ అంటారు. అసలు జీవానికి, జీవస్రవంతికి అనివార్యమైన, తప్పించలేని అంటే ఇండిస్పెన్సిబుల్ ఆధారం ఈ మూలమైన స్వీయత అని శ్రీ భగవాన్ దాస్ అంటారు. నేనున్నాను, నేను లేనని ఎవరు సంశయం పొందక్కర్లేదు. ఐఎమ్ ఎగ్జిస్టింగ్, ఐఎమ్ నాట్ ఎగ్జిస్టింగ్. నేనున్నాను, నేను లేనని ఎవరు సంశయం పొందక్కర్లేదు. ఎవరికి వారు గట్టిగా చెప్పుకోవాల్సిన మాట ఇది, నేనున్నానని అనే మాట. వాచస్పతి మిశ్రా అనేవారు శారీరక భాష్యము అని శంకరాచార్య గ్రంథాన్ని కామెంటరీ రాస్తూ అన్నారు. ఈ మాట అన్నిటికన్నా ముందర ఉండే మాట, వాదోపవాదాలకి అవకాశం లేని మాట, ఎటువంటి ధృవీకరణ అవసరం లేని విషయం. ధృవీకరణ ఈ విషయానికి బలం చేకూర్చదు. తప్పును నిరూపించినందువల్ల
ఈ విషయానికి బలం లోపించదు. నేను ఉన్నాను అనేది సత్యము. అహం బ్రహ్మాస్మి అనే మాట అనుకుంటుంది మహావాక్యంగా తీసుకుంటే. మళ్ళీ ఒకసారి తెలుగులో రాసిన కామెంటరీ లేకపోతే నోట్స్ మీకు చదువుతున్నా. ఈ మౌలికమైన విషయము భావనని విడమర్చి చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఈ మౌలికమైన విషయం భావనని విడమర్చి చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఈ మూల కారణంబైన స్వీయతకి ఒక పేరు పెట్టి పిలవడం తప్ప, ఈ స్వీయత ఒక చేతనత్వంతో నిండిన, ఎప్పటికీ జీవించి ఉండే జీవత్వంతో నిండిన ఒక భావన, ఒక ఐడియా. మనకందరికీ మనం జీవించి ఉన్నామని తెలుసు. ఏ మనిషి జీవిస్తూ తను జీవించడం లేదు అని అనుకోవడం కుదరదు. ఏ మనిషి కూడా తను జీవిస్తూ తను జీవించడం లేదు అని అనుకోవడం కుదరదు. జీవిస్తూ ఉండడం ఫ్యాక్ట్ కాబట్టి. తను లేనని, తనకి చేతనత్వం లేదని తనకు తాను నిర్ధారణ చేసుకొని ఒక రూపాన్ని నిర్మాణం చేసుకోవడం కూడా కుదరదు. తను లేనని, ఐఎమ్ నాట్ ఎగ్జిస్టింగ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ కాన్షియస్నెస్, తనకి చేతనత్వం లేదని తనకి తాను నిర్ధారణ చేసుకొని ఒక రూపాన్ని నిర్మాణం చేసుకోవడం కూడా కుదరదు. అసలు జీవానికి, జీవస్రవంతికి అనివార్యమైన తప్పించలేని ఆధారము ఈ మూలమైన స్వీయత అని శ్రీ భగవాన్ దాస్ అంటారు. భగవాన్ దాస్ వర్క్డ్ అలాంగ్ విత్ డాక్టర్ యానీ బెసెంట్. భగవద్గీత కూడా వాళ్ళిద్దరు కలిసి ట్రాన్స్లేట్ చేశారంటారు. నేనున్నాను, నేను లేనని ఎవరు సంశయం పొందక్కర్లేదు. ఇది చాలా మంచి లోతైన విషయాలు. నేనున్నాను, నేను లేనని ఎవరు సంశయం పొందక్కర్లేదు. ఎవరికి వారు గట్టిగా చెప్పుకోవాల్సిన మాట ఇది. మామూలుగా యాదాలాపంగా జీవితం సాగిస్తుంటే అసలు నేను ఉన్నానా, నాకేమన్నా బతుకుందా అని ఆలోచన కూడా లేకుండా జీవించేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి బాగా ఆలోచించి జీవించేవాళ్ళు, కాంటెంప్లేటివ్ లివింగ్ చేస్తున్న వాళ్ళకి ఈ మాట చాలా అవసరమైన మాట. నేనున్నాను, నేను లేనని ఎవరూ సంశయం పొందక్కర్లేదు. ఎవరికి వారు గట్టిగా చెప్పుకోవాల్సిన మాట నేనున్నానని. ఇది శ్రీ వాచస్పతి మిశ్రా శారీరక భాష్యం, శంకరాచార్య గారి దాని గ్రంథాన్ని కామెంటరీ రాశారు. ఈ మాట నేనున్నాను అనే మాట అన్నిటికన్నా ముందర ఉండే మాట. వాదోపవాదాలకి అవకాశం లేదు. ఎటువంటి ధృవీకరణ అవసరం లేదు. ప్రూఫ్ అక్కర్లేదు. ఎటువంటి ధృవీకరణ అవసరం లేని విషయం. ధృవీకరణ ఈ విషయానికి బలం చేకూర్చదు. సత్యం అది. దానికి ఎవరు ప్రూవ్ చేస్తే దానికి ఏమన్నా 2 ఇంతలు పెరుగుతుందా ఏమిటి? కాదు కదా. కాబట్టి ఈ ధృవీకరణ ఈ విషయానికి బలం చేకూర్చదు. తప్పుని ఎవరన్నా నిరూపించినందువల్ల ఈ విషయానికి బలం లోపించదు. నేను ఉన్నాను అనే మాట చాలా ప్రగాఢమైన మాట, చాలా బలమైన మాట, నిజమైన మాట అని చెబుతోంది. సరే, ఇంకా ఏం చెబుతోందంటే మనలో ఉండే ఎమోషన్స్ ఏం చెబుతున్నాయి. ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు ఎలా వస్తున్నాయి అనే దానికి ఒక చిన్న ఆన్సర్ చెప్పింది. బోత్ ప్రూఫ్ అండ్ డిస్ప్రూఫ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఆన్ ఐ యామ్, ది unanalyzable feeling of mere existence of which nothing can be predicated except increase and diminution. Both proof and disproof found themselves on I am. నేనున్నాననే స్థితి మీద ఈ ధృవీకరణ కానీ తప్పుని ప్రూవించేది కానీ దాని మీద ఆధారపడి ఉంది. అన్అనలైజబుల్ ఫీలింగ్ ఆఫ్ మియర్ ఎగ్జిస్టెన్స్. నేను జీవించి ఉన్నాను అనే మాట మనం విడదీసి విశ్లేషించి అర్థం చేసుకోవాల్సింది కాదు. అది ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అన్అనలైజబుల్ ఫీలింగ్ ఆఫ్ మియర్ ఎగ్జిస్టెన్స్. మనం ఉండడం, జీవించి ఉండడం, దాన్ని విశ్లేషించి చూడాల్సిన పని లేదు. అది సత్యము. of which nothing can be predicated except increase and diminution. సో ఆ ఫీలింగ్ లో ఒకసారి కొద్దిగా ఎక్కువగా నేను జీవిస్తున్నానేమో అనిపించవచ్చు. కొన్నిసార్లు తక్కువ స్థితిలో, తక్కువ స్టేజ్లో ఉన్నానేమో అని అనిపించవచ్చు. ఒకసారి ఉచ్చ స్థితిలో ఉన్నానేమో అనిపించవచ్చు, ఇంకోసారి అధోస్థితిలో ఉన్నానేమో అని అనిపించవచ్చు. ఐఎమ్ మోర్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్లెజర్. నేను ఉచ్చ స్థితిలో ఉన్నాను, లేకపోతే నేనున్నానని గట్టిగా నాకు అనిపిస్తోంది అనే స్థితి ఏమిటంటే సంతోష స్థితి. ఐఎమ్ మోర్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్లెజర్. ఐఎమ్ లెస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ పెయిన్. నేను అధోస్థితిలో ఉన్నాను, నాకు సరిగ్గా లేదు అని అనుకోవడం
బాధాకరమైన విషయము. నేను ఉన్నాను, నేను మంచి స్థితిలో ఉన్నాను అనుకోవడం సంతోషకరమైన విషయం అని చెబుతోంది. When we observe this, I am, we find that it expresses itself in three different ways. When we observe this, I am, నేనున్నాను, అహం బ్రహ్మాస్మి అనే వాక్యము, we find that it expresses itself in three different ways. మూడు విధాలుగా అది ప్రస్ఫుటం అవుతోంది, లేకపోతే బయలుపడుతోంది. The internal reflection of a non-self. The internal reflection of a non-self. Knowledge, the root of thoughts. B, the internal concentration, will, the root of desires. C, going forth to the external energy, the root of action. I know, or I think, I will, I desire, I energize, or I act. ఇవన్నీ మనలో జరుగుతున్న విషయాలు. ఐ నో, నాకు తెలుసు. ఐ థింక్, నేను ఆలోచిస్తున్నాను. ఐ విల్, నాకు కోరికలు ఉన్నాయి. ఐ డిజైర్, ఐ ఎనర్జైజ్, నాకు శక్తి కూడా ఉంది, శక్తితో పనులు చేస్తున్నాను. ఆర్ ఐ యాక్ట్, ఇవన్నీ సత్యములు. దీస్ ఆర్ త్రీ ఎఫర్మేషన్స్ ఆఫ్ ది ఇండివిజిబుల్ సెల్ఫ్. దీస్ ఆర్ త్రీ ఎఫర్మేషన్స్ ఆఫ్ ది ఇండివిజిబుల్ సెల్ఫ్. I am. All manifestation may be classified under one or other of these three heads. See this. All manifestations may be classified under one or other of these three heads. The self manifests in our worlds only in these three ways, as all colors arise from the three primaries, so as the numberless manifestations of the self all arise from will, ఎనర్జీ అండ్ నాలెడ్జ్. చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్స్, ధ్యానంలో పెట్టి బాగా అర్థం చేసుకోవాల్సిన స్టేట్మెంట్స్ యాక్చువల్గా కదా. మళ్ళీ ఒకసారి చదువుతాను. బోత్ ప్రూఫ్ అండ్ డిస్ప్రూఫ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఆన్ ఐ యామ్, ది unanalyzable feeling of mere existence, of which nothing can be predicated except increase or diminution. I am more is the expression of pleasure, I am less is the expression of pain. When we observe this, I am, we find that it expresses itself in three different ways. The internal reflection of a non-self, that is knowledge. The root of thoughts, knowledge is the root of thoughts. Then the internal concentration, will, the root of desires. The going forth to the external energy, the root of all actions. I know, or I think, I will, or I desire, I energize, or I act. These are the three affirmations of the indivisible self, of that I am. All manifestations may be classified under one or other of these three heads. The self manifests in our worlds only in these three ways, as all colors arise from the three primaries, so the numberless manifestations of the self all arise from will, energy, and knowledge. సో నేను నా ఉనికి విశ్లేషణకు వీలు కాని విషయమైన, నేను నా ఉనికి విశ్లేషణకు వీలు కాని విషయమైన ఆ ఉనికి జీవించి ఉన్నదని విషయము నిర్వివాదాంశము, అంటే వాదనకి స్కోప్ లేనిది అని. నేను నా ఉనికి విశ్లేషణకు వీలు కాని విషయమైన ఆ ఉనికి జీవించి ఉన్నదనే విషయం డిబేటబుల్ కాదు అని. నేనున్నాను, ఐయామ్ అని అంటున్నప్పుడు, మనసుతో ఆలోచిస్తున్నప్పుడు, నేను లేని స్థితిలోంచి, నో సెల్ఫ్ నాన్ సెల్ఫ్ అంటే అస్వీయత. స్వీయత అంటే నేనున్నాననే ఉనికి. అస్వీయతలోంచి నాలెడ్జ్ పుట్టింది అంటోంది. అస్వీయత అంటే ఏమిటి? నేను లేను అనే స్థితిలోంచి, నేను లేను స్థితిలోంచి అని అంటున్నప్పుడు, మనసుతో ఆలోచిస్తున్నప్పుడు జ్ఞానముగా కనిపిస్తోంది. ఈ నాన్ సెల్ఫ్ గురించి తర్వాత ఇంకా చాలా చెప్పింది ఆవిడే. కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళదు, ఊరికే వినండి. నేను లేని స్థితిలోంచి జ్ఞానముగా కనిపిస్తోంది. నేను నా ఉనికి విశ్లేషణకు వీలు కాని విషయమైన ఆ ఉనికి జీవించి ఉన్నదనే విషయం ఆర్గ్యూ చేయాల్సిన విషయం కాదు. నేనున్నాను, ఐయామ్ అని అంటున్నప్పుడు, మనసుతో ఆ విషయం మీద ఆలోచిస్తున్నప్పుడు, నేను లేని స్థితి నుంచి, దాంట్లోంచి జ్ఞానముగా కనిపిస్తోంది. అది ఆలోచనలకి మూలంగా కనిపిస్తోంది. మనస్సును కేంద్రీకరించి, కాన్సన్ట్రేట్ చేసి, ఏకాగ్రతతో గమనించినప్పుడు అది ఇచ్ఛాశక్తిగా కనిపిస్తోంది. అది కోరికలకు మూలం. బయటికి వెలువడుతున్నప్పుడు క్రియాశక్తిగా కనిపిస్తోంది.
ఇది కర్మలకు మూలము. ముఖ్యంగా 3 రంగుల్లోంచి ప్రపంచంలో ఉన్న రంగులన్నీ పుట్టినట్టు, లెక్కలేనన్ని రంగులు 3 మూల రంగుల్లోంచి పుట్టినట్టు, సృష్టిలో విషయాలు కూడా అన్ని ఈ ఊర్ధ్వ స్వీయతలోంచి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా వేరువేరు రూపాలు ధరించి దర్శనమిస్తున్నాయి. అన్నిట్లోనూ ఈ శక్తి కలిసే ఉంది. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆల్ మేనిఫెస్టేషన్ మే బి క్లాసిఫైడ్ అండర్ వన్ ఆర్ అదర్ ఆఫ్ దీస్ 3 heads. All manifestations may be classified under one or the other 3 heads. The self manifests in our worlds only in these 3 ways. As all colors arise from the 3 primaries, so the numberless manifestations of the self all arise from will, energy and knowledge. Kabatti ఈ జ్ఞానము, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తిలోంచే అంత సృష్టి జరిగింది. ఈ ఫార్మ్స్ మనకు కనిపిస్తున్న ఫార్మ్స్ అన్ని కూడా ఒకటి బలత్తరంగా ఉంది, బలవంతంగా ఉంది, బలవం కూడిందే అయింది, ఇంకోటి జ్ఞానపూర్వకంగా ఉంది, ఇంకోటి ఇచ్ఛాపూర్వకంగా కనిపిస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలాగైతే 3 ప్రైమరీ కలర్స్ లోంచి అన్ని కలర్స్ పుట్టాయో, అన్ని రంగులు పుట్టాయో, అలాగే ఈ మూడిట్లోంచి ఆ కలర్స్ 3 ప్రైమరీ అని, ఈ 3 శక్తులు ప్రైమరీ అని చెబుతోంది ఆమె. అలా ఇవి కనపడుతున్నాయని చెబుతోంది. కాబట్టి నేను నా ఉనికి విశ్లేషణకు వీలు కాని విషయమైన ఆ ఉనికి జీవించి ఉన్నదనే విషయం ఆర్గ్యూ చేయాల్సిన విషయం కాదు. నిర్వివాదాంశము. నేనున్నాను, ఐ యామ్ అని అంటున్నప్పుడు, మనసుతో ఆలోచిస్తున్నప్పుడు, నేను లేని స్థితిలోంచి, అంటే నేను అక్కడ లేను, నాన్ సెల్ఫ్గా ఉన్న స్థితిలోంచి జ్ఞానముగా కనిపిస్తోంది, జ్ఞానముగా పుడుతోంది. అది ఆలోచనలకు మూలంగా కనిపిస్తోంది. మనస్సుని కేంద్రీకరించి ఏకాగ్రతతో గమనించినప్పుడు అది ఇచ్ఛాశక్తిగా కనిపిస్తోంది. అది కోరికలకు మూలం. బయటకి వెలువడుతున్నప్పుడు క్రియాశక్తిగా కనిపిస్తోంది. ఇది కర్మలకు మూలము. రంగులు 3 ప్రైమరీ రంగుల్లోంచి లెక్కలేని రంగులు వచ్చినట్టు సృష్టిలో విషయాలన్నీ, ఆబ్జెక్ట్స్ అన్ని ఈ ఊర్ధ్వ స్వీయతలోంచి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా వాటిలోంచి వేరువేరు రూపాల్లో దర్శనమిస్తున్నాయి. 3 అంశాలుగా కనిపిస్తున్న ఈ మూల కారణంపైన స్వీయత శాశ్వతముగా ఎప్పటికీ ఉండేదే. ద సెల్ఫ్ యాజ్ విల్లర్, self as energizer, self as knower, he is the one in eternity and also the root of individuality in the time and space. It is a self in the thought aspect, the self as knower, and that we are to study. So ఇది ఆవిడ చెబుతోంది. ఈ మూల కారణంపైన స్వీయత శాశ్వతంగా ఎప్పటికీ ఉండేది. ఈ మూల స్వీయతలోంచి విడిపడి స్వయం ప్రపత్తి పొందే వ్యక్తిత్వ స్వీయత, ఇండివిజువాలిటీ, ఈ మూల స్వీయతలోంచి విడిపడి స్వయం ప్రపత్తి పొందే వ్యక్తిత్వ స్వీయత ఒక మూలం. కాలం, స్పేస్, టైమ్ అండ్ స్పేస్లో, కాలంలోనూ ఆకాశంలో కూడా ఉంది. ఈ మూల స్వీయత, మూల కారణమైన స్వీయత యొక్క ఆలోచనల తీరు లేక అంశ, స్వీయత యొక్క జ్ఞానముతో కూడిన విషయాన్ని, ఆలోచించే తత్వాన్ని మనం అధ్యయనం చేయాలి అంటోంది. ఈ మూల కారణమైన స్వీయత యొక్క ఆలోచనల తీరు లేక అంశ, స్వీయత యొక్క జ్ఞానముతో కూడిన విషయాన్ని, ఆలోచించే తత్వాన్ని మనం అధ్యయనం చేయాలి. ఏది ఆలోచిస్తోంది? మనసు ఆలోచిస్తోంది. కాబట్టి ఆలోచించే తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది ఆవిడ. ఈ మూల కారణమైన స్వీయత యొక్క ఆలోచన తీరు లేక అంశ, స్వీయత యొక్క జ్ఞానముతో కూడిన విషయాన్ని, ఆలోచించే తత్వాన్ని మనం అధ్యయనం చేయాలి అంటోంది. సో both proof and disproof found themselves on I am, the unanalyzable feeling of mere existence, of which nothing can be predicated except increase and diminution. I am more is the expression of pleasure. I am less is the expression of pain. When we observe this I am, we find that it expresses itself in 3 different ways. The internal reflection, నాలో ప్రతిబింబంగా కనిపిస్తున్నది, of a non-self, నేను లేని స్థితిలోంచి కనపడుతున్నది, అది నాలెడ్జ్, ద రూట్ ఆఫ్ థాట్స్. ద ఇంటర్నల్ కాన్సన్ట్రేషన్, నేను ఏదైతే ఏకాగ్రతతో చూస్తున్నానో అది ఇచ్ఛాశక్తి, ద రూట్ ఆఫ్ ఆల్ డిజైర్స్. ద గోయింగ్ ఫోర్త్ టు ద ఎక్స్టర్నల్ ఎనర్జీ, నాలోంచి పెళ్ళుబుకే శక్తి, ద రూట్ ఆఫ్ ఆల్ యాక్షన్స్. ఐ నో ఆర్ ఐ థింక్, ఐ విల్ ఆర్ ఐ డిజైర్, ఐ ఎనర్జైజ్ ఆర్ ఐ యాక్ట్. ఇవన్నీ ఒకటే. ఆ మూడింటినే వేరే వేరే పర్యాయ పదాలతో చెప్పింది. ఐ నో ఆర్ ఐ థింక్, ఆలోచనలు జ్ఞానం నుంచి వస్తోంది. ఈ కోరికలు ఈ ఇచ్ఛాశక్తి నుంచి వస్తున్నాయి. అలాగే కర్మలు
ఈ శక్తి క్రియాశక్తిలోంచి వస్తున్నాయి. దీస్ ఆర్ ద 3 affirmations of the individual self, indivisible self, I'm sorry. These are the 3 affirmations of the indivisible self, విడదీయలేని స్వీయత యొక్క భాగాలు. I am అనేది ఆ మాట. All manifestations may be classified under one or other these 3 heads. The self manifests in our worlds only in these 3 ways, as all colors arise from 3 primaries. So the numberless manifestations of the self all arise from will, energy, and knowledge. The self as willer, the self as energizer, the self as knower. He is the one in eternity and also the root of individuality in time and space. It is the self in the thought aspect, the self as knower, that we have to study. So ఈ విషయాన్ని మళ్ళీ చెప్పింది, తిరగ చెప్పింది. ఎందుకు చెప్పాలంటే ఈ 3 విషయాలు ప్రధానంగా అర్థం అవుతే ఈ స్వీయతలో, ఊర్ధ స్వీయతలో ఇది భాగము. మనలో ఉన్న స్వీయతలో కూడా ఈ భాగాలు ఉన్నాయి. పైన ఏదైతే ఉందో అదే మనలో కూడా ఉంది. యాజ్ అబౌవ్ సో బిలో అని హెర్మిస్ చెప్పినట్టు పైన ఏది ఉందో అదే మనలో కూడా ఉంది. మైక్రోకాజంలో ఏదో ఉందో మైక్రోకాజంలో అదే ఉంది అనే విషయము ఆవిడ చెబుతోంది. నేను నా ఉనికి విశ్లేషణకు వీలు కాని విషయమైన ఆ ఉనికి జీవించి ఉన్నదనే విషయము నిర్వివాదాంశము. నేనున్నాను, ఐఎమ్ ఎగ్జిస్టింగ్ అని అంటున్నప్పుడు, మనసుతో తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు, నేను లేని స్థితిలోంచి, నేను అని కనపడకుండా సెల్ఫ్ స్వీయత, బియాండ్ స్వీయతలోంచి జ్ఞానం వస్తోంది. నేను లేని స్థితిలోంచి జ్ఞానముగా పుడుతోంది. అది ఆలోచనలకు మూలంగా కనిపిస్తోంది. మనస్సుని కేంద్రీకరించి ఏకాగ్రతతో గమనించినప్పుడు అది ఇచ్ఛాశక్తిగా కనిపిస్తోంది. అది కోరికలకు మూలంగా కనిపిస్తోంది. బయటికి వెలువడుతున్నప్పుడు, నాలోంచి శక్తి బయటికి వెలువడుతున్నప్పుడు క్రియాశక్తిగా కనిపిస్తోంది. ఇది కర్మలకి మూలము. 3 రంగుల్లోంచి లెక్కలేని రంగులు వచ్చినట్టు సృష్టిలో ఈ విషయాలు అన్ని ఈ ఊర్ధ్వ స్వీయతలోంచి, ఊర్ధ్వ స్వీయతలోంచి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి వేరువేరు రూపాల్లో దర్శనమిస్తున్నాయి. 3 అంశాలుగా కనిపిస్తున్న ఈ మూల కారణంబైన స్వీయత శాశ్వతముగా ఎప్పటికీ ఒకటిగానే ఉంటోంది. ఈ మూల స్వీయతలోంచి విడిపడి స్వయం ప్రపత్తి పొందే వ్యక్తిత్వ స్వీయత, ఇండివిజువల్ సెల్ఫ్, ఈ మూల స్వీయతలోంచి విడిపడి స్వయం ప్రపత్తి పొందే వ్యక్తిత్వ స్వీయత యొక్క మూలం టైమ్ అండ్ స్పేస్ లో ఉంది. కాలము, ఆకాశంలో అది ఉంది. ఈ మూల స్వీయత యొక్క ఆలోచన తీరు లేక అంశ యొక్క పరిచయం, స్వీయత యొక్క జ్ఞానముతో కూడిన విషయాన్ని ఆలోచించే తత్వాన్ని మనం అధ్యయనం చేయాలి అని చెబుతోంది. నేను నా ఉనికి విశ్లేషణకు వీలు కాని విషయమైన ఆ ఉనికి జీవించి ఉన్నదనే విషయము నిర్వివాదాంశము. నేనున్నాను, ఐఎమ్ దేర్ అనేది కొట్టిపారేలేని విషయము. ఇలా అంటున్నప్పుడు, ఈ మాటను గట్టిగా పట్టుకున్నప్పుడు, మనసుతో ఆలోచిస్తున్నప్పుడు ఈ సెల్ఫ్ను దాటి ఆలోచిస్తే, సెల్ఫ్ అంటే నేను, నాది అనే ఈ విషయాన్ని దాటి ఆలోచిస్తున్నప్పుడు మూలమైన నాన్ సెల్ఫ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, అంటే అన్నిటికన్నా ఊర్ధ్వ స్థితిలో ఉన్నది, దానికి వ్యక్తిత్వం లేని స్వీయత, నాన్ సెల్ఫ్ కదా. అది అన్ని సెల్ఫ్స్ లో దాంట్లోంచి వచ్చింది. కాబట్టి దీనికి ఈ సెల్ఫ్స్ లోకి రాకముందు ఉన్న నాన్ సెల్ఫ్ అని అర్థమైంది కదా. నేను విడిపడినప్పుడు నాకు స్వీయత వచ్చింది, నాకు ఇండివిజువాలిటీ వచ్చింది. ఇండివిజువాలిటీ అంతా కలిపినది ఏదైతే ఉందో అది నాన్ సెల్ఫ్, రైట్? అది నాన్ సెల్ఫ్. దాంట్లోంచి నాలెడ్జ్ వచ్చింది అని చెబుతోంది. దాంట్లోంచి నాలెడ్జ్ వచ్చింది. ఆ నాలెడ్జే ఈ జ్ఞానము, రైట్? నాన్ సెల్ఫ్ ఎందుకు, ఎలా అర్థం చేసుకోవాలి? నేను తెలుసు, ఐఆమ్ దేర్ అని నాకు తెలుసు. అయితే నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ నేను, నాకు పరిచయమైన నేను, దీని నుంచి విడిపడి అన్నిటికీ మూలమైన దానిని గనక నేను గ్రహించగలిగితే, ఆ నాన్ సెల్ఫ్ అంటే దాంట్లోంచి అన్ని వచ్చాయి, అన్ని వస్తువులు వచ్చాయి, అన్ని మనుషులు వచ్చారు, అన్ని కనపడుతున్నాయి. అది ఏదైతే మనం గ్రహించగలిగితే, ఆ నాన్ సెల్ఫ్ కంబైన్డ్ కొలాసస్ ఒకటి ఉంది. ఆ శక్తిని కనుక నేను పట్టుకోగలిగితే దాంట్లోంచి నాలెడ్జ్ వచ్చింది అంటోంది. అలా ఆలోచిస్తున్నప్పుడు నేను లేని స్థితిలోంచి, నాన్ సెల్ఫ్ స్థితి అంటే నేను లేను, ఎవరూ లేరు, ఏదీ లేదు,
అంతా కలిసి ఒక ముద్దగా పెద్ద బ్రహ్మాండమైన ముద్ద ఒకటి కనిపిస్తోంది. అది నాన్ సెల్ఫ్. ఆ నాన్ సెల్ఫ్ లోంచి జ్ఞానం వస్తోంది. అది ఆలోచనలకి మూలము. రైట్. మనస్సు మనకుంది కాబట్టి దాన్ని కేంద్రీకరించి ఏకాగ్రతతో గమనిస్తున్నప్పుడు, మనస్సుని కేంద్రీకరించి ఏకాగ్రతతో మనస్సుని గమనిస్తున్నప్పుడు ఇచ్ఛాశక్తి పుడుతోంది. ఇది చేయాలి, ఇది చేయక్కర్లేదు, ఇది మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం మనస్సుతో ఆలోచిస్తున్నప్పుడే కుదురుతోంది. కాబట్టి మనస్సును ముందర ఇంట్రడ్యూస్ చేసింది ఆవిడ. బట్ మనస్సే దీనికి మూలము అని చెబుతోంది. జ్ఞానానికి మూలము ఊర్ధ్వస్వీయత ఏదైతే ఒక పెద్ద ముద్దలాగా ఉందో, దాంట్లో విడిపడి వేరే 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 స్వీయతలు ఏర్పడ్డాయో, ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతే ఎంత పెద్ద ముద్ద తయారవుతుందో దాంట్లోంచి జ్ఞానం పుట్టింది అని చెబుతోంది. అది జ్ఞానం. సో మనస్సును కేంద్రీకరించి ఏకాగ్రతతో గమనించినప్పుడు అది ఇచ్ఛాశక్తిగా కనిపిస్తోంది. అది కోరికలకు మూలం అని చెప్పింది. బయటికి వెలువడుతున్నప్పుడు ఒక శక్తి నాలోంచి బయటపడుతోంది. నాకు అయాం ఉన్నాను కదా, అయాం ఉన్నాను, నాకు శక్తి ఉంది. ఆ శక్తి నాలోంచి బయటపడుతోంది. బయటపడుతున్నప్పుడు అది క్రియాశక్తి. దాని ద్వారా కర్మల్ని చేస్తున్నా అంటోంది. దీనికి ఏం చెప్పిందంటే 3 ప్రైమరీ రంగులు ఎలా అయితే ఉన్నాయో అవి ఎన్ని రంగులను అయితే సృష్టిస్తున్నాయో ప్రపంచంలో, అలాగే ఈ 3 శక్తులు ఒకటిగానే ఉండి ఒక తత్వంలోనే ఉండి ఎన్ని రూపాలకో అవి కారణభూతాలయ్యాయి అని చెబుతోంది. కాబట్టి ఇది ఆవిడ చెప్పే విషయం. మళ్ళీ 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 ఈ 3 విషయాల్ని ఎందుకు తిరగ చెప్పిందంటే బాగా కూర్చోవాలి ఆ విషయం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే విషయాలు 3 చాలా క్లియర్ గా కూర్చోవాలి. ఇప్పుడు మామూలు కోరికలకు మూలము డివైన్ విల్లు, హ్యూమన్ విల్. హ్యూమన్ విల్లో కోరికలు ఉన్నాయి, డివైన్ విల్లో దానికి మూలం అది. ఆ డివైన్ విల్లోని అధో స్థితిలో ఉన్నప్పుడు మానవుడు అది కోరికలుగా మార్పు చెందుతోంది. కాబట్టి జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మూల స్థితిలోంచి వచ్చింది అని చెబుతోంది. బ్రహ్మాండంగా రాసింది. అయితే ఆవిడ కూడా చాలా కష్టపడి ఉంటుంది అనుకుంటున్నాను ఈ మాటలు ఇంగ్లీష్లో పెట్టడానికి. ఆవిడ న్యాచురల్ ఇంగ్లీష్ పర్సనే, కానీ ఈ విషయాలు సంస్కృతంలో చాలా అంతకుముందు ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎవరెవరైతే లలితా సహస్రనామం చదువుతారో వాళ్ళకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని చదువుతారుగా మీరందరూ కదా. ఎప్పటి నుంచో ఉంది, హయగ్రీవుడి టైం నుంచి, అంతకుముందునప్పటి నుంచి కూడా ఉంది ఇది. కాబట్టి మనకి సంస్కృతంలో పరిచయమైన వాక్యాలు, అర్థాలు అవి ఆవిడ చాలా అందరికీ అర్థమయ్యేటట్టుగా, ఎస్పెషలీ వెస్టర్నర్స్కి అర్థమయ్యేటట్టుగా ట్రై చేసింది చెప్పడం. సో అంత ఈజీ కాదు పట్టుకోవడం ఈజీ కాదు. ఎందుకంటున్నానంటే బాగా కాన్సన్ట్రేటెడ్గా వినాలి, విన్నది నోట్ చేసుకున్నది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అది